కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము పైకి ఎంత నీట్గా, అందంగా, సౌందర్యంగా ఉన్నామో మా అంతరంగ స్వభావం అలా లేదు దేవా. ఈ విషయంలో చాలా లోటు ఉంది నాయన. నీ కనికరాన్ని చూపమని ప్రార్థన చేస్తున్నాం. నీకు ఇష్టలుగా, ప్రేమైన పిల్లలంగా మేము బ్రతుకున్నట్లుగా ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నీ పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల పరిశుద్ధ నామమున నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కావాలి మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. మహిమగల దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకై దీవించునుగాక. ఈ లేఖనంలో మనం గమనించే ఒక సత్యం, మీరందరూ కొంచెం అటెన్షన్గా ఈ మాటలు వినాలని మనం చేస్తూ ఉన్నా. నేను మాటికి మిమ్మల్ని బతికలాడుకోలేను, కొంచెం శ్రద్ధగా ఈ మాటలు వినాలని మాత్రం ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. భక్తుడైన పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాను అని చెప్పటానికి ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భానుసారంగా ఈ మాటలు చెప్పాడు. జీవించేది నేను కాను, నాలో ప్రభువే జీవిస్తూ ఉన్నాడని. ఏంటి జరిగిన సందర్భం అంటే 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే కేఫ అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలాగనగా యాకోబు నద్దు నుండి కొందరు రాక మునుపు అతడు అన్యులతో భోజనము చేయుచున్నాను, కానీ వారు రాగానే స్వతంత్రం పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తగ్గిదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుంది కనుక బర్నబా కూడా వారి వేషధారం వలన మోసపోయాను. వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో చెప్పినదేమనగా, నీవు యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అనుజనుల వలె ప్రవర్తించుండగా అనుజనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కేఫా గారు అంత్యోక్యకు వచ్చాడు. దేవుని ప్రజలు అంత్యోక్యలో ఎక్కువ మంది అన్యులు రక్షించబడి సంఘంలో ఉన్నారు. అంతకుముందు వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. అయితే యాకోబు నద్ద నుండి కొంతమంది యూదులు వచ్చారు. యూదులు వస్తే వాళ్ళకి భయపడి అన్ని జనులతో కలిసి భోజనం చేయటం మానేశాడు. అన్ని జనులతో కలిసి భోజనం చేయటం మానేశాడు. మానేసిన ఆయన చిన్న ఆయన ఏం కాదు. ఎవరు? పేతురు గారు. పేతురు గారు మానేశాడు, తోటి సహోదరులు మానేశారు, బర్నబా కూడా ఉన్నాడు వాళ్ళలో. ఈ విషయం పౌలు గారికి తెలిసింది. పౌలు గారికి అంతరంగం చాలా నొప్పి కలిగింది. నొప్పి కలిగి
అప్పుడు చెప్పిన మాటలు ఇవి, ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఇవి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడను నేను కాను అని ఆ మాటలు చెప్తూ చాలా ఖండితంగా వారిని ఖండించాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, పౌలు లాంటి గొప్ప భక్తుడే లేకపోయి ఉంటే, పౌలు లాంటి గొప్ప భక్తుడే లేకపోయి ఉంటే, ఇటు చూడండి, కేఫాను ఎదిరించి నిలబడటం అంత చిన్న విషయమేమి కాదు. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్, ఇట్స్ నాట్ జోక్. ఆయన్ని కూడా ఎదిరించి నిలబడి మనం ఇలా ప్రవర్తించకూడదు కదా సహోదరుడా అని అడ్డగించి, నీవు సువార్త సత్యమునకు లోబడి జీవించలేదన్నాడు. దేనికి? సువార్త సత్యం ఏంటి? అందరూ సమానమే, ఎక్కువ లేదు తక్కువ లేదు. నిజంగా మనం అందరి మనసులో ఈ భావన ఉందా? ఈ భావన లేదు అంటే మనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుందేంది? అసలు ఉందే అది కదా. ఏం ఫీలింగ్? క్యాస్ట్ ఫీలింగ్. ఒకరిని చూస్తే వాళ్ళే మనుషులు కదా, కొన్నిసార్లు మనకంటే చాలా బాగుంటారు. ఈ భావన అనేది చాలా అభ్యంతరకరమైంది, దుఃఖకరమైంది. ఎప్పుడైతే ఈ సంగతి చూశాడో, సువార్త సత్యాన్ని బోధిస్తూ ఉన్నాం, బోధించే సత్యం ప్రకారం మనం బ్రతకాలి కదా, నువ్వు ఇలాగెందుకు ప్రవర్తించావని మాట్లాడుతూ చాలా విశేషమైన సంగతులు ఈ పత్రికలో జ్ఞాపకం చేశాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ 19వ వచనం చూడండి. అది ముఖ్యమైన ఉద్దేశం, ఈ సంగతి చెప్పటానికి గల ముఖ్యమైన కారణం అది. వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట చూచి, 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటూ ఈ మాట చెప్పాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మన జీవితంలో 3 అంతల సిలువ వేయబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ జీవితాన్ని నీవు నేను కలిగి లేకపోతే ఎన్నడూ ప్రభుని సంతోషపెట్టే అనుభవంలోనికి మనం ఎప్పటికీ రాలేం. సిలువ వేయబడిన అనుభవం. నేను, మనలో ఒకడు ఉన్నాడు. పైకి ఫోటో తీస్తే శామ్యూల్ అని వీడు కనబడతాడు, కానీ లోపల ఇంకో శామ్యూల్ ఉన్నాడు. వాడు చాలా డేంజరస్ పర్సన్ అన్నమాట. అందరూ వీడినే చూస్తారు, కానీ లోపల ఉన్నవాడిని ఆయన మాత్రమే చూస్తాడు. వీడు ఎలాంటి వాడు, ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగిన వాడు అని. మహిమగల దేవుని సన్నిధిలో ఉన్న మనం మన అంతరంగాన్ని దేవుని ఎదుట పరిశీలించుకుంటా ఉన్నప్పుడు సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నామా? ఒకటి, అహం, నేను సిలువ వేయబడాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. గలతీ 5:24 చూడండి. 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 2, శరీరాన్ని సిలువ వేసిన అనుభవంలోనికి రావాలి. 6:14 చూడండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకాన్ని సిలువ వేసిన అనుభవం. అమ్మా ఈ మాటలు అంత తొందరగా మనకి అర్థం కావని నేను భావిస్తూ ఉన్నా. మీకు అర్థమయ్యేటట్లుగా కూడా నేను చెప్పలేను, నాకు చేత కాదు అది. ఈ లేఖనంలో మనం గమనించే మాట, నేను సిలువ వేయబడాలి. ప్రభుని నమ్ముకున్నాం కానీ ఇంకా మనం ఏం కాలేదు. ఎటు చూడండి, ఏం కాలేదు చెప్పండి. సిలువ వేయబడాల. ఎవరు? నేను. లోపల ఉన్నాడు ఒకడు.
నేను సిలువ వేయబడ్డాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, నేను సిలువ వేయబడ్డాను. ఒకటి, నా శరీరాన్ని సిలువ వేశాను. 3, లోకాన్ని సిలువ వేశాను. మనం ఎక్కువ ముందు ఎక్కడికి వెళ్తామంటే నేను అనేదాన్ని వదిలిపెడతాం, శరీరాన్ని కూడా వదిలిపెడతాం, ముందు లోకాన్ని సిలువ వేయడానికి చూస్తాం. అవునా కాదా? లోకం జోలికి వెళ్తాం, లోకంతో మనకు పని లేదు. నేను సిలువ వేయబడితే ఎడ్చోండి నేను సిలువ వేయబడితే టీవీ కంట్రోల్లో ఉంటుంది, డబ్బులు కంట్రోల్లో ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్. ప్రాబ్లం అంతా నాదే. నేను సిలువ వేయబడిన అనుభవంలో లేను కనుక ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అర్థమైందా? నేను సిలువ వేయబడిన అనుభవంలో ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాటలు ఇవే. నేను సిలువ వేయబడ్డాను. మన ప్రియ రక్షకుడు కూడా ఇదే సంగతులు 4 సువార్తలు చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 రాశారు. ఒక్కసారి జ్ఞాపకం చేస్తా చూడండి. మత్తయి సువార్త 10:38, త్వరగా. మత్తయి సువార్త 10:38 వచ్చినాం. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాను. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాను. మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట ఇది. 16:24 కూడా చూడండి. 16:24లో కూడా అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమెత్తుకోవాలి? చెప్పండి, ఏమెత్తుకోవాలి? సిలువనెత్తుకోవాలి. సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించాలి. సిలువ మన భుజాల పైన ఉండాలి. మన కన్నులు ఆయన పాదాలను చూస్తూ ఉండాలి. ఆయన పాదాలను చూస్తూ ఆయన వెంబడించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మార్కు సువార్త 8:34 చూడండి, త్వరగా. మార్కు సువార్త 8:34. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎడ్చోండి. ఏం చేయాలి? నన్ను ఎవరన్నా వెంబడించాలని ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? సిలువనెత్తుకోవాలా? కాదు. ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? సరిగ్గా చెప్పండి. ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. నిన్ను నువ్వు పోగొట్టుకోవడం ఇష్టపడతావా? సంపాదించుకోవడానికి ఇష్టపడతావా? చెప్పండి. పోగొట్టుకోవడానికి ఇష్టపడతావా? అమ్మో దేవా, పోగొట్టుకుంటే ఎట్టయ్యా? ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కష్టమే. లూకా సువార్త చూడండి 9:23, త్వరగా. లూకా సువార్త 9:23 చూడండి. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్ష. సేమ్ ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు. ప్రతి దినము ఆయన అందరితో ఇట్లా, నేను ఎడ్చోండి శిష్యులతో కాదు చెప్పింది, జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కాదు? శిష్యులతో కాదు. ఎక్కడికి? తన దగ్గరకు వచ్చిన సమూహం అంతటిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు. ఏమని? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నాకు భలే సంతోషం అనిపించింది ఈ మాట చెప్తే. ఏ మాట? ఒకప్పుడు సిలువ మోసిన అనుభవం ఉంది నీకు, ఇప్పుడు లేదు. కానీ సిలువ ఎప్పుడు మోయాలి? ప్రతి దినం. గుర్తుపెట్టుకోండి. ప్రతి దినము ఏం మోయాలి? సిలువ
సిలువ మోయాలి, సిలువ మోయాలి. ప్రతిదినము సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు సంతోషిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. 14:27 కూడా చూడండి. 14:27. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు అంటే ఎటు చూడండి. సిలువనే ఎత్తుకొనకపోతే మనం ఎవరంగా? అసలు ఆయన పిల్లలమే కాం. అమ్మా దీనికి అగ్రి అవుతున్నారా? నేను ప్రభుని నమ్ముకున్నానన్నా, పలానా రోజు నమ్ముకున్నాను, నిజమే. కానీ ఇక్కడ ప్రభు అంటాడు, సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకొని నన్ను వెంబడింపకపోతే వారు నా పిల్లలే కారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యోహాను సువార్త చూద్దాం. 12:26 చూడండి. యోహాను సువార్త 12:26 త్వరగా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. అద్భుతమైన మాటలు చెప్పాడు ప్రభు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభుని వెంబడించే అనుభవం, మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రభుని వెంబడించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, అంటే సిలువనెత్తుకొని వెంబడించే అనుభవాన్ని కలిగి ఉంటే, చూడండి 4 సువార్తల్లో ప్రభు చెప్పాడు కదా. ఆయన ఏమన్నా చేశాడా? చెప్పాడుగా, నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలని చెప్పాడా లేదా? చెప్పిన ఆయన ఏమన్నా చేశాడా? 3 మాటలు జ్ఞాపకం చేస్తా. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి, మీరు మనసులో పెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. నంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 2:16. తన సిలువ వలన ఆ దేశమును సంహరించి ఎలాగ చేశాను కనుక ఆయనే సమాధాన కారకుడై ఉన్నాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అమ్మా, మానవ అంతరంగంలో ఉన్న ద్వేషాన్ని ఎలా సంహరించాడు? తన సిలువ వలన. అట్లయితే నీలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న ద్వేషం సంహరించబడాలి అంటే ఏమెత్తుకోవాలి? చెప్పండి, ఏమెత్తుకోవాలి? అసలు సిలువను ఎత్తుకునే అనుభవం ఉంటే మనం నోటితో ఎక్కువ మాటలు మాట్లాడం. ఈ నవ్వులుండవు, ఈ విపరీతమైన చూపులు ఉండవు. చాలా జాగ్రత్తగా ఉంటాం, భయపడతాం, గడగడ వణిగిపోతాం. ఏమెత్తుకుంటే అమ్మా ఏమెత్తుకుంటే? సిలువను ఎత్తుకుంటే. సిలువ మోసేవాడికి, సిలువ మోయిన వాడికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? సిలువ మోసేవాడికి, సిలువ మోయినవాడికి వ్యత్యాసం చెప్పండి. సింపులే కదా. ఏదో చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు. మీరు చెప్పండి అయ్యా. సిలువను ఎత్తుకున్నవాడు అటు ఇటు చూడలేడు, పరిగెత్తలేడు, ఇంకేమీ చేయలేడు. ఆయన పాదాలు చూస్తూ అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు. వాడిని ఏది ఆకర్షించలేదు, ఆకర్షించినా వెళ్ళలేడు. సిలువ లేనోడు ఇప్పుడు చెప్పండి, అసలు ఉన్న సంగతి చెప్పండి. మనకి సిలువ ఉందా లేదా? నీకు అర్థమైందా? సూపరు. నీకు అర్థమైతే సంతోషం. చిన్నపిల్లలు కూడా లేదని చెప్తున్నారు. దేవుని పిల్లలమైన మనం సిలువనెత్తుకొని వెంబడించాలి. అయితే ద్వేషం, మనలో ఉన్న ద్వేషాన్ని ఆయన సిలువ ద్వారా సంహరించాడు. అద్భుతం. సిలువ ద్వారా సంహరించాడు. సిలువ ద్వారా సంహరించటం మనం నేర్చుకోవాలి. కత్తుల ద్వారా కాదు, మాటల ద్వారా కాదు.
తుపాకీల ద్వారా కాదు. తుపాకీలు కత్తులు అన్నీ మాటలే కదా. కొన్నిసార్లు మనం మాట్లాడితే ఒక్క 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 తుపాకీ తోటాకి ఎమ్మటెమ్మటి ఉన్నవాళ్ళు, పవర్ఫుల్ తోటాకి 2-3 చచ్చిపోయినట్టు మనం మాట్లాడితే 100 మంది చచ్చిపోతారు. అంత పవర్ఫుల్ మనం. నోటి మాటే మాట్లాడితే టప 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 రాలిపోతారు. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సిలువ చేత ఆయన ద్వేషాన్ని సంహరించాడు. మన జీవితాల్లో కూడా మనం సిలువనెత్తుకొని ఈ అనుభవంలోనికి రావాలి. ద్వేషాన్ని సంహరించే అనుభవంలోనికి రావాలి. 2 ఫిలిప్పీ 2:8 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఆయన సిలువ మరణాన్ని పొంది ఆయన నిన్ను నన్ను విడిపించాడు, రక్షించాడు. 3వ మాట జ్ఞాపకం చేస్తా. కొలస్సే 1:20 చూడండి. కొలస్సే 1:20 నివసింపవలని సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టం. ఆయన సిలువ రక్తం చేత ఏం చేశాడు? సంధి చేసి పాపిని, తండ్రిని తన హస్తంతో సమాధానపరిచాడు సిలువ రక్తం చేత. దేవుని పిల్లలమైన మనం ఈ 3 అంతల అనుభవాన్ని, సిలువ వేయబడిన అనుభవాన్ని, సిలువను మోసే అనుభవాన్ని మనం కలిగి ఉంటే మనం చేయగలం. పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో చాలా విశేషమైన సంగతులు చెప్పాడు. అమ్మా, ఒకటి అర్థం కావాలి. మనం ఏమెత్తుకోవాలి? సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ఏమెత్తుకోవాలి? చెప్పండి. ఏమెత్తుకోవాలి? సిలువను ఎత్తి జనాల భుజాల పైన పెట్టడం కాదు. ఎవరు ఎత్తుకోవాలి? నేను ఎత్తుకొని నా సిలువను నేను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఒక మాట చెప్తున్నా, ఇది నీకు కష్టంగా ఉందా? భారంగా ఉందా? టైం లేదు కానీ ఒక మాట చెప్తాను. ఓ సహోదరి సిలువను మోస్తా వెళుతూ ఉంది. విశ్రాంతి తీసుకునే గది వచ్చింది. ఆ సిలువని ఆ గదిలో ఎంట్రన్స్లో పడేసి, ప్రభు నేను దీన్ని మోయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఇంకేదన్నా బెటర్గా ఉంటే, కొంచెం తేలిగ్గా ఉంటే ఇంకో సిలువ ప్రభు అంది. ప్రభు అన్నాడు, అందులో చాలా ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకో అన్నాడు. ఓ సిలువ దగ్గరికి వెళ్ళింది. అది వజ్రాలు పొదుగుంది. దాన్ని ఎత్తింది, కానీ లేపలేకపోయింది పాపం. అలాగూ వెండి సిలువ ఉంది, బంగారు సిలువ ఉంది. చాలా కొన్ని అయితే విచిత్రమైన పనితో నిర్మించబడి ఉన్నాయి. అన్నీ చూస్తూ ఉంది. అన్నీ కొంచెం బరువుగా ఉన్నాయి, ఏవి తేలిగ్గా లేవు. ఆఖరికి అన్నీ తిరిగి అన్ని సిలువలు ఎత్తి చూసింది. వాకిట్లోకి వచ్చింది. ఒక సిలువ ఎత్తితే చాలా తేలిగ్గా ఉంది. అమ్మయ్యా, దొరికింది నాకు అని దాన్ని తీసుకొని బయటకు వస్తూ ఉంటే ప్రభు అన్నాడు, నా కుమారి, నువ్వు ముందు దించిన సిలువే ఇప్పుడు నువ్వు ఎత్తుకుంది. ముందు దించిందే, అది నువ్వు దించి వెళ్ళిందే ఇప్పుడు నువ్వు ఎత్తుకుంది. చాలాసార్లు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే, నో, ప్రభువు నీకు ఏది ఎత్తాడో దాన్ని మోయటానికి ఇష్టపడు. సిలువ వేయబడిన అనుభవంలో మనం బ్రతికితే, సిలువ వేయబడిన అనుభవంలో మనం జీవిస్తే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాం. 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టాలని మనం చేస్తా ఉన్నా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1:20 సిలువ వేయబడిన అనుభవం ఉంటే ఇలా బ్రతకగలం, ఇలా జీవించగలం. 1:10 చూడండి.
గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడునే కాకపోదును. మన లైఫ్ అంబిషన్ ఏమై ఉండాలంటే, మన జీవిత లక్ష్యం, గురి ప్రభువుని సంతోషపెట్టడం. ప్రభుని సిలువ వేయబడిన అనుభవంలో నువ్వు బ్రతికితే ప్రభుని సంతోషపెడతావు. నీ లైఫ్ అంబిషన్ అదే ఉండాలి, నీ జీవిత లక్ష్యం అదే ఉండాలి. మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, మనుషుల్ని సంతోషపెట్టడం కాదు. మనుషుల్ని ఈజీగా సంతోష పెట్టచ్చు, కానీ దేవుని ఈజీగా సంతోష పెట్టలేవు. ప్రభుని సంతోషపెట్టే అనుభవంలోనికి నేను రావాలి. ఈయన అంటాడు, నేను ప్రభుని సంతోష పెడుతున్నాను, ప్రభుని సంతోష పెడుతున్నాను. జీవితంలో ఇలా బ్రతికి ప్రభుని సంతోషపెట్టి చచ్చిపోయాం అనుకోండి, ప్రభు దగ్గరికి ఎలా వెళ్తాం? ఎలా వెళ్తాం? తలదించుకుంటావా? విచారంగా ఉంటావా? నో 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 నో, విచారంగా ఉండవు. అట్లయితే నీ జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభుని సంతోషపెట్టాలి. నీ జీవిత లక్ష్యమై ఉండాలి అది. నా ప్రభుని సంతోషపెట్టాలి. దైవజనులు వెంకటరత్నం గారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఈరోజే నాకు దేవుడిచ్చిన రోజు, రేపేం జరిగిద్దో తెలియదు. కాబట్టి ఈరోజు నేను సిలువను ఎత్తుకొని మొయ్యగలిగినంత మొయ్యాలి, చేయగలిగినంత ఆయన కొరకు చేయాలి. దట్స్ ఆల్. దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, చాలా మాటలు రాసుకున్నాను కానీ అన్నీ చెప్పలేను. ఇప్పుడు కొలస్సే 1:10 చూడండి. కొలస్సే 1:10, కొలస్సీలకు రాసిన పత్రిక 1:10. ప్రార్థన చేయటం మానక ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. చాలు చాలు చాలు. ఎన్ని విషయాల్లో? ఇటు చూడండి, మీరు అందరూ చెప్తే బాగుంటుంది. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. ఎవరిని సంతోషపెట్టాలి? ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుంటే ఏంటి, షాక్ అయిపోయారా? ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుంటే నీ పక్కన నీ ప్రభు కూర్చొని టీవీ చూస్తాడా? మరి మనం చేస్తుంది ఏంటి? కష్టమైన మాటలు ఉన్నాయి కానీ ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు, వారు ప్రభువును మరలా సిలువ వేస్తున్నారు అన్నాడు. ఏడుస్తా చెప్పే మాటలవి. వారు ప్రభువును మరలా సిలువ వేస్తూ ఉన్నారు. వారి కడిపేవారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి అతిశయపడుతున్నారు. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ప్రభుని సంతోషపెట్టడం, ప్రభుని సంతోషపెట్టడం, ప్రభుని మాత్రమే సంతోషపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభుని సంతోషపెట్టే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ఎడ్చోండి ఒక రహస్యమైన మాట నేను మీకు తెలియజేస్తాను. రహస్యమేం కాదులే, అది సింపులే. ప్రభుని సంతోషపెట్టే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు నిన్ను సంతోషపెడతాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 చూడగలరా? 12:10. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తం, జాతి వినండి, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను. ఎవరైనా చెప్పగలరా? ఈ మాటలు చెప్పగలరా? నిందల్లో సంతోషిస్తావా? నిందల్లో సంతోషిస్తారా? మిమ్మల్ని సంతోషిస్తారా? ముఖం ఎంత అయిపోద్ది. చిన్న నింద వేస్తే నీ పైన, నువ్వు చేయలేదు, అది యథార్థమే, కానీ నింద వస్తే ఏమైపోద్ది? సంబంధాలు కట్ అయిపోతాయి. ఆ ఇంటికి వెళ్ళటం మానుకుంటావు. ఒక మాట చెప్పనా, మందిరానికి రావటం కూడా మానుకుంటాం. కానీ ఈయన చూడండి ఏమంటాడు?
బలహీనతలు ఉన్నాయి, నాకు నిందలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. ఉపద్రవం అంటే చెప్పట్టుకొని వచ్చి మీద పడేది ఉపద్రవం అంటే. అలాంటివి ఉన్నాయి. నేను ప్రభులో సంతోషిస్తున్నాను. ప్రభువుని సంతోషపెట్టే అనుభవాన్ని నువ్వు నేను కలిగి ఉంటే ప్రభువులో సంతోషిస్తాం. ప్రభువుని సంతోషపెట్టే అనుభవాన్ని మనం కలిగి లేకపోతే ఇది చూడండి, ఈ ఇబ్బందుల్లో కొట్టుకొని వెళ్ళిపోతావు, ఈ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతావు. అర్థమైందా అమ్మా? అర్థమైందా? కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, ప్రభువుని సంతోషపెట్టే అనుభవం. ఎవరు ఈ పని చేయగలరు? ప్రభుని ఎవరు సంతోషపెట్టగలరు అంటే, ఎవరు సిలువ వేయబడిన అనుభవంలో జీవించే జీవితాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభుని సంతోషపెట్టగలరు. సిలువ వేయబడిన అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎన్నడూ ప్రభుని సంతోషపెట్టలేవు. అమ్మా అర్థమవుతుందా? నువ్వు ప్రభుని సంతోషపెట్టాలి అంటే ఏ అనుభవంలోనికి రావాలి? సిలువ వేయబడిన అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. సిలువ వేయబడిన అనుభవంలోనికి వస్తే ప్రభుని సంతోషపెడతాం. గలతీయులకు రాసిన పత్రిక 1:20 చూడండి. 1:20, నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడట్లేదు. చూడండి, సిలువ వేయబడిన అనుభవం కలిగిన వ్యక్తి అబద్ధం ఆడడు. పేక దిగిపోతున్నా ఏమాడరు? అబద్ధం ఆడరు. చాలా విషయాలు జ్ఞాపకం చేయాలన్నా నాకు మనసు లేదు. 1-2 లేఖనాలు జ్ఞాపకం చేస్తే నేను దాటి వెళ్తాను. నేను సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉంటే చావనైనా చస్తాను, కానీ అబద్ధం మాత్రం ఆడను. కొన్నిసార్లు ఏదైనా వస్తువు గబక్కనే అడుగుతారు, మనం గబక్కన మర్చిపోయి తెలీదన్నా లేదమ్మా అని చెప్తాం. మనం తర్వాత గుర్తొచ్చిన తర్వాత ఏం చేయాలి? అది ఇంట్లోనే ఉందని గుర్తొచ్చింది నీకు, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మాట్లాడండి. ఏం చేయాలి? అక్క సారీ అక్క, అది ఇంట్లోనే ఉంది, నేను మర్చిపోయాను, నాకు గమనం లేదు అని ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పుకొని సమాధాన పడితే, ఇక్కడ క్షమాపణ చెప్పాల్సింది వ్యక్తిగా, కానీ ఎవరిని బట్టి అంటే ఆయన బట్టి. ఎందుకని? నువ్వు ఇప్పుడు దోషమైంది ఎవరి ముందు? ఆయన ముందు. దేవుని పిల్లలమైన మనం ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అబద్ధం ఆడే జీవితాన్ని మనం సిలువ వేయబడిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే అబద్ధాలు ఆడం. ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎఫెసీ 4:25 చూడగలరా? ఎఫెసీ 4:25 త్వరగా. ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధమాడుట మాని, మనం ఒకరికొకరము అవయవులమై ఉన్నాం. అబద్ధమాడుట మాని, సిలువ వేయబడిన అనుభవంలోనికి నీవు నేను రాకపోతే అబద్ధాలు ఆడతాం. ఇంకా అబద్ధాలు ఉన్నాయా? ఆయన సత్యవంతుడు, ఆయన పిల్లలు సత్యవంతులు. మన జీవితంలో అబద్ధం ఉండకూడదు. అది ప్రభుకి ఇష్టమైంది కాదు. కొలస్సీ 3:9 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలను పరిత్యజించి సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి జీవించాలి. అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. చూడండి, ఒకరితో ఒకడు ఏం ఆడకూడదు? అబద్ధం ఆడకుండా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండటం, ప్రభు పాదాల మీద పడి విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చి అప్పగించుకో. దేవుడు అట్టి జీవితాన్ని ఇస్తాడు.
ఓ సహోదరుడు ఒక కంపెనీలో పనిచేస్తాడు, మేకులు తయారు చేసే కంపెనీలో. ఆ కంపెనీ కూడా ఇనప మేకులు ఇత్తడి మేకులు తయారు చేసే కంపెనీ. తను ఇంటి దగ్గర ఒక పడవ చేయాలని కొన్ని మేకులు దొంగతనంగా తీసుకుని వస్తూ ఉంటాడు. దొంగతనంగా తీసుకుని వస్తా రోజు కాసిన తీసుకొస్తూ ఉంటాడు. అవి ఇంటికి తీసుకొస్తే ఒక సంచుడు అవుతాయి. కొన్ని రోజుల తర్వాత కూర్చొని చూస్తే పెద్ద సంచి అవుతాయి. ఆలోచన చేస్తాడు. వాక్యం చదువుతా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటాడు, నువ్వు దొంగిలించావు కదా, ఇవి తిరిగి తీసుకెళ్ళి ఇచ్చే అంటాడు. తేవటానికైతే తెచ్చాను కానీ ప్రభువా, ఈ నేను తీసుకెళ్ళి ఎలా ఇచ్చేది? నేను దొంగని తెలిసిపోద్ది కదా వాళ్ళకి. ఎలా ఇచ్చేది అంటే, నువ్వు దొంగడు అని నాకు తెలిస్తే సిగ్గా, లోకానికి తెలిస్తే సిగ్గా అంటాడు ప్రభు. నువ్వు సిగ్గుపడాల్సింది ఎవరి దగ్గర? నా దగ్గర. అంతే. కదలకుండా సంచి తీసుకెళ్ళి యజమానికి ఇచ్చి, సార్ చాలా దినాల నుండి నేను మీ కంపెనీలో క్యారేజీ సంచిలో కొన్ని మేకలు వేసుకొని వెళ్తున్నాను, అవన్నీ ఇన్ని అయినాయి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్ అంటాడు. ఆయన ఏం ఫీల్ అవ్వడు, సైలెంట్గా ఉంటాడు. ఏంటి సార్, ఏంటి ఉద్యోగం నుంచి తీసేస్తారా ఏంటి నన్ను అంటే, కాదు, నువ్వు దొంగతనంగా తీసుకెళ్తున్నావని నువ్వు తీసుకెళ్ళిన ప్రారంభ దినం నుండి తెలుసు నాకు అన్నాడు ఆయన. నిజమా? రా అని భుజం మీద చేసి రూమ్లోకి తీసుకెళ్ళాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి. పాపం ఈ తిక్కలానికి తెలియదు. అది చూస్తే మొత్తం ఏ రోజు డేటా మొత్తం ఆ రోజు. ఆయన అంటాడు, చాలామంది తీసుకెళ్ళారు కానీ తెచ్చిచ్చింది నువ్వు ఒక్కడవే. ఎవరు తెచ్చిమ్మన్నారంటే, నా ప్రభు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడండి అంటే, సరే రేపు వచ్చే వారం మీ ప్రభుని చూడటానికి నేను కూడా వస్తా. ఎవరో కంపెనీ యజమాని. యథార్థత అనేది అనేకుల్ని జీవంలోనికి నడిపిస్తుంది. అననీయ సఫీరాలు ఏమయ్యారు చెప్పండి? చచ్చిపోయారు. గెహజీ ఏమయ్యాడు? ఏం చేసి? వినపట్ల నాకు ఏమాడి. మరి మనమేం ఆడుతున్నాం? సత్యవంతులంగా ఉందాం. ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తా, టైం కూడా అయిపోయింది. చూడండి, గలతీ 2:2 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చాలు. దేవదర్శనం ప్రకారమే వెళ్ళితిని. విరిగి నలిగిన అనుభవం కలిగిన వ్యక్తి ఎటు చూడండి ఎలా వెళ్తాడు అంటే, ఆత్మచేత నడిపించబడే అనుభవాన్ని కలిగి ఉంటాడు. సోదరులారా ఇటు చూడండి, ఆత్మచేత నడిపించబడే అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆత్మచేత నడిపించబడటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నువ్వు ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా మహిమగల దేవుడు తన ఆత్మచేత నిన్ను నడిపిస్తాడు. సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించే వ్యక్తిని దేవుడు ఆత్మచేత నడిపిస్తాడు. పౌలు భక్తుని జీవితంలో ఒక 2 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 22:18 చూడగలరా? అప్పుడైనా, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గురించి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. పౌలు గారు, ఉండాలనుకున్నావు ఇక్కడే కదా? యెరూషలేము నుండి సేవ చేయాలనుకున్నావా? మర్యాద చెప్తున్నా విను. విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్వు చెప్పే మాటలు ఎవరు వినరు ఇక్కడ. సహోదరులారా, ప్రేమతో చెప్తున్నా, మనం చేసే సేవ కానీ పరిచర్య కానీ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి నిలిచి పనిచేయాలి. అర్థమైందా? చాలామందిని అడిగితే, నిన్ను ఇక్కడ ఉండమని దేవుడు చెప్పాడా, ఈ పని నీకు అప్పగించాడా దేవుడు అని అడిగితే రైట్ ఆన్సరు చెప్పలేం. ఎస్ బ్రదర్, పలానా రోజు పలానా తారీఖున
ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను నడిపించాడు, ఇదిగో ఈ పని నాకు అప్పగించాడు, నేను ఈ పని చేస్తున్నాను. చెప్పగలవా? దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడే 21వ వచనం చూడండి. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనులకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. దూరంగా, ఈయనేమో అక్కడ ఉండాలని అనుకున్నాడేమో. పౌలు భక్తుని యొక్క అభిప్రాయం నాకు తెలియదు. అయితే ప్రభు దూరంగా పంపినప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళటం వలన ఎటువంటి నాకు వెళ్ళండి. దూరంగా వెళ్ళటం వల్ల ఏం జరిగింది? కొరింథీ సంఘం, గలతీ సంఘం, ఎఫెసీ, ఇంకా ఫిలిప్పీ సంఘాలన్నీ 1 by 1 విస్తారంగా కట్టడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించే అనుభవాన్ని కలిగిన వ్యక్తిని దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యం, అద్భుత కార్యాలు జరిగినాయి. మరొక స్థలంలో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలో జరిగిన సంఘటన ఇది. 18:6. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనులు ఎదుగుపోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు భక్తి గల తీతియు యూస్తాను ఒకని ఇంటికి వచ్చాను. వెళ్ళిపోతానని చెప్పాడు, బట్టలు దులుపుకున్నాడు. ఎటువంటి నాకెళ్ళి చూడండి, ఇంకా మీ ముఖం నేను చూడను అని చెప్పేసి వచ్చేసాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే ఆశ్చర్యం. ఆ మాట చూడండి, 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడైనాను, నీకు హాని చేతికి నీ మీదకి ఎవడనో రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. ఏం రాత్రి వెళ్ళిపోతానంటే? రాత్రి వెళ్ళిపోతాను అన్నావుగా, ఇంక మీ దగ్గర ఉండను, మీ దగ్గర రానా అని చెప్పావుగా, మళ్ళీ వచ్చేవి ఎందుకు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాడు? అన్నాడా అనలేదా? అన్నాడు, కానీ తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. వారి మధ్య నిలిచి పని చేయటం తనకి ఇష్టం లేదు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు ఇదే స్థలంలో నిలబడి నా వాక్యాన్ని ప్రకటించి, ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు. ఎంతమంది బహుజనులు ఉన్నారు? ఎంతమంది నడిపించాడు? 100 మందిని, 1000 మందిని ప్రభు పాదాల దగ్గరికి నడిపించగలిగాడు. దేవుని పిల్లలమైన మనం స్పష్టంగా దైవ చిత్తాన్ని ఎరిగి బ్రతకాలి. 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు ఆ స్థలంలో. సిలువను ఎత్తుకుంటే ప్రభువు మాట్లాడతాడు. ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. దేవుని మహిమ కొరకు జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మహిమగల దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. సిలువనెత్తుకుని ఏం చేయాలి? ప్రభుని వెంబడించాలి. సిలువనెత్తుకుని వెంబడించాలి. ప్రభు చెప్పాడు, సిలువనెత్తుకొని ఎవడైనా నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు చెప్పండి, సిలువ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? ఏడుంది? సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి. అవమానమైన, నిందలైన, కష్టమైన, ఇబ్బందులైన ప్రభుకు అప్పగించుకొని మౌనంగా ఆయన చూస్తూ సాగి వెళ్ళే అనుభవంలోనికి వస్తే ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. నేను ఒక్క విషయమే జ్ఞాపకం చేశాను. నేను అనేవాడు ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే నేను అనేవాడు సిలువ వేయబట్టం కదా. కూర్చొని ఉన్నారు కదా, మీ మనసులో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎవరి అయ్యి? వాడియే. ఎవరి? ఒరిజినల్ పురుషుడు ఉన్నాడు కదా, నేను అనేవాడు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? సిలువ కిందకి
రావాలి, సిలువను ఎత్తుకోవాలి, సిలువను మోసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడు అటు కృపను కనికరాన్ని విస్తరింపజేస్తాడు. ఈ అనుభవాన్ని కలిగి మనం జీవిస్తూ ఉండగా దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. అటు కృప మహిమ గల దేవుడు మన ఇళ్ళ విస్తరింపచేయను కనుక తల వంచండి, చిన్నవాడు ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలమైన మేము మా విశ్వాస జీవితంలో సిలువ వేయబడిన అనుభవంలోనికి రావటానికి నేర్పించండి ప్రభువా. మా జీవితాల్లో సిలువ వేయబడిన అనుభవంలోనికి మేము వచ్చినప్పుడు మా విషయమై పరలోకము సంతోషిస్తుంది, పరలోకము ఆనందిస్తుంది. నాయన, మిమ్మల్ని సంతోషపెట్టే విషయంలో, అబద్ధం ఆడనేరని విషయంలో, మీరు చెప్తే ఏదైనా చేసే అనుభవం దగ్గర ప్రభువా మేము నిలిచి ఉండటానికి మాకు కృప చూపండి. మా బుర్రకు తోచిన ప్రతిదీ మేము చేయకుండా జాగ్రత్త కలిగి, భయం కలిగి, గడగడ వణుకుతూ ప్రభువా నీకు అప్పగించుకొని చేయటం మాకు నేర్పించమని, మేము చేసేది యావత్తు మీరు అంగీకరించినట్లుగా బ్రతకటం మాకు నేర్పించమని కనికరం గల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.